కేపీహెచ్బీ కాలనీ ఫిష్ మార్కెట్కు సంబంధించినటువంటి కొన్ని దారుణమైన నిజాలు మీడియా ముందు పెడుతున్నామని బాధితులు వాపోయారు. ఈ ఫిష్ మార్కెట్ కుకట్పల్లి ఎమ్మెల్యే 114, 115 డివిజన్ల కార్పొరేటర్ల కనుసన్నలలో నడుస్తుందని ముదిరాజ్ గంగపుత్ర కులస్తుల ఆవేదన. ఏమాత్రం ముదిరాజ్ కులంకు సంబంధం లేని వారు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ల కనుసైగల్లో ఫిష్ మార్కెట్ నడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కుకట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫణీంద్ర కుమార్ ఫిష్ మార్కెట్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమాలపై, అక్రమ వసూళ్లపై వెంటనే సంబంధిత అధికారులు, మంత్రి వాగిడి శ్రీహరి, నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్, ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ సాయి స్పందించి మాకు న్యాయం చేయాలని T6 మీడియా ప్రతినిధి ద్వారా తెలియజేస్తున్నామన్నారు. మాకు ఎల్లవేళలా సహకరిస్తున్న T6 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ముద్రాల బిడ్డలు మాత్రం ఇది మా కులానికి సంబంధించినటువంటి వృత్తి. మీరు మా కులాలు కూడా మీరు వచ్చేసి మీరు తీసుకుని ఆక్యుపై చేస్తే ఎట్లా అమ్మా చెప్పండి. ధర్మమా ఇది ఏమన్నా? మేము కూడా బతకాలి కదా. చేపల వేట వాళ్ళకున్న వృత్తి. మీరు అవన్నీ మొత్తం కాకుండా మేము చేపలు పెట్టుకుంటాం, ఇవి పెట్టుకుంటామంటే ఎంతవరకు సమంజసం ఇది? మేము కూడా మీ అందరికీ మేము చాలా మేము మర్యాదగా చెప్తున్నాం. ప్లీజ్ ఇక్కడి నుంచి అన్ని చూసేదమ్మా. మంత్రి గారు చూస్తుంది కాదు, వీడియో డైరెక్ట్ మంత్రి గారు చూస్తున్నాడు. ఆయన నా పేరమ్మా ఫణీంద్ర, నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్. మంచిగా ఆడుకోవాలి. మొన్న చికెన్ మా షాపింగ్లో ఉండకూడదని కంప్లైంట్ దాని మీద కోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ వచ్చారో వాళ్ళు ఆ రోజు వెరిఫికేషన్కి వచ్చి చూసింది ఇదే ప్లేస్ ఈ షర్ట్. ఇంకా వాడు కోళ్ళు పెట్టేటటువంటి జాలి ఇది. అలాగే ఇంకా మీరు కూడా వాళ్ళకి బోర్డు తీసేస్తే లాస్ట్ గుర్తుగా చికెన్ షాప్ అనే బోర్డు ఉండేది ఇందులో. అండ్ దాని తర్వాత కూడా ఇదిగో వాళ్ళ పెట్టిన వాళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్విప్మెంట్స్. అయితే వాళ్ళు మిగిలిపోయిన చికెన్ని ఏం చేస్తారనేది మన పబ్లిక్ కూడా తెలవాలి కనుక మీరు అది కూడా చూడండి. ఎలకలు అయితే చూడండి ఎక్కడ మరి మొత్తం ఇవన్నీ ఎలకలు అన్నీ మొత్తం దీని నిండా ఎలకలు ఉంది. వాళ్ళు ఈ ఎక్విప్మెంట్స్ మీరు ఆ రోజుని ఆ చికెన్ షాపులు వదిలేసిన పైన పెడతాను చూడండి ఒకసారి. ఇంకా ప్యాకెట్లు చికెన్ అన్నీ కూడా లోపలే ఉన్నాయి. ఇది చేపల వృత్తి అనేది, చేపల వేట అనేది ముద్రాజ్ సంఘాలకి అలాగే గంగపుత్రులకి ఇది వాళ్ళ జీవనాధారము. వాళ్ళు కాకుండా ఇక్కడ అనేకమైనటువంటి వేరే కులాలు కమ్మ, కాపు, రెడ్డి అలాగే ఇంకా బయట ఆంధ్రా నుంచి వచ్చినటువంటి అనేక కులాల వారు వీటి మీద వాళ్ళ పేరుతో షాపులు తీసుకుని వాళ్ళ పేరు మీద షాపులు తీసుకుని వేరే వాళ్ళకి రెంట్లకి ఇచ్చి ఈ తెలంగాణ ముద్రాజ్ బిడ్డలకు వచ్చే ఆదాయాన్ని గండి కొడతారని మేము మంత్రి శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే మెట్టి సాయన్న గారి దృష్టికి కూడా తీసుకొస్తూ ఉన్నాం. ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్ గారు వారు కూడా ఒకసారి వచ్చి ఇదంతా కూడా వెరిఫికేషన్ చేశారు, ఎంక్వైరీ చేశారు. ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజున గట్టిగా చెప్పడం జరిగింది. అయినా కానీ నిమ్మకం చేసినటువంటి ఆలోచన వేసి ఇదంతా మీరు చూడండి. మొత్తం అంతా కూడా ఇది ఫిష్ మార్కెటే. ఈ కోడికి సంబంధించినటువంటి జాలీలు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చి ఇక్కడ ఎవరు దందా నడుస్తున్నారు, చేపల మార్కెటా లేకపోతే చికెన్ మార్కెటా, మటన్ మార్కెట్ అనేది కంపల్సరీ మీరు దీని మీద విచారణ చేయాలి సార్. ఇది ముద్రాజులకి సంబంధించినటువంటి కులవృత్తి కాబట్టి వారికి దక్కేటటువంటి మీరు చూడాలని చెప్పి మేము సంబంధిత మంత్రివర్యులు శ్రీహరి గారికి మేము సవ్యంగా మనవి చేస్తూ ఉన్నాం. సార్ మాకు న్యాయం చేయాలని, మా ముద్రాజు బిడ్డలకు న్యాయం చేయాలని తమరికి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు లోపల చూసాం, ఇంతకుముందు లోపల చూసాం, ఇప్పుడు బయట ఇది. ఈ బయట కూడా ఇది చేపల మార్కెట్కి సంబంధించినటువంటి ఫిషర్ మార్కెట్ సంబంధించినటువంటి ప్లేస్ ఇదంతా. ఇక్కడ మీరు చూడండి సార్, మటన్ షాప్ A1 మటన్ షాప్ అని ఇక్కడ మటన్ షాప్ పెట్టారు. మటన్ షాప్కి ఇది ఈ లోపల ఉన్న వ్యక్తులే వాళ్ళకి గిరాకీ ఇచ్చేది. మీరు రండి సార్, ఇంకా మేము ఇక్కడ జరుగుతుంటే చాలా అనర్థాలు మీకు చూపించాలి మంత్రి గారు. ఈ బోర్డు పరిసరాలు చూడండి ఎక్కువ ఉన్నాయి. ఒక నీట్నెస్ లేదు ఇక్కడ, కనీసం ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ కొట్టేది లేదు, దోమల మందు కొట్టేది లేదు, ఏమి లేకుండా అది మొత్తం జీరో మెయింటెనెన్స్ సార్. మొత్తం అంటాను మెయింటెనెన్స్కి మాత్రము వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే
వాటికి సంబంధించి కూడా అయితే పక్కకు మాకున్న సమాచారం ప్రకారం ఫిష్ మార్కెట్కి సంబంధించి ఎక్కడ కూడా ఏది కూడా దేనికి కూడా కిరాయికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ లీజుకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అయినా కానీ ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు దీన్ని వాళ్ళ పేరు మీద తీసుకుని వేరే హోటల్కి లీజుకి ఇచ్చారు సార్. ఇది కూడా మంత్రి గారు దీన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఇదిగో సార్ మీరు చూస్తే ఇవన్నీ ఫోన్లు ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు సార్. ఇది ఎందుకంటే మీడియా వాళ్ళు మాట్లాడతారు. మీరు సంబంధిత మంత్రి కాబట్టి మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఇదిగో ఇవన్నీ చూడాలి సార్. ఇవన్నీ చూడండి సార్ మొత్తం అంతా. ఇగో ఈయనదంటే హోటల్ ఈయన తీసుకున్న లీజుకి ఈయన పేరు మీద నెల్లూరు వారి ఎవరో రుచులు అని చెప్పి ఈయన హోటల్ పెట్టాడు ఇక్కడ. మరి ఇది కూడా చూడండి ఒకసారి ఏ రకంగా వీళ్ళకి రెంట్లకు ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. ఇది గంగపుత్రులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. సో మీరు కూడా ఇది ఒకసారి ఈ లోపలంతా చూడండి క్లీన్ చేస్తున్నారు. హోటల్కి సంబంధించిన వీళ్ళే క్లీన్ చేస్తున్నారు సార్. ఇది ఇక్కడ నుంచి మామూలుగా అయితే మాత్రం మాకు తెలిసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిస్తారండి మార్కెట్లోకి వెళ్ళేటటువంటి ద్వారం ఇది. దీన్ని కూడా బంద్ చేసేసారు సార్. ఇది గంగపుత్రులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, గంగపుత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క వృత్తిని లేదా వాళ్ళు పొట్టగొట్టి మీరు ఎట్లా సంపాదిస్తారని మొత్తం మీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్, లోకల్కి సంబంధించినటువంటి ఎవరున్నా కానీ వాళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి. మంత్రి గారు తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇదంతా కూడా. ఎందుకంటే మా కడుపు మండిపోతాం సార్. ముద్రాజు బిడ్డలు కొట్టగొడుతున్నారు సార్. మాకు ఇక్కడ కనీసము బతకడానికి కూడా ఏ అవకాశం లేదు సార్. వీళ్ళందరూ కూడా ఈయన కూడా ముద్రాజు బిడ్డ సార్. ఇక మీ వీడియో తీసుకున్నా కూడా రాజు ముద్రా సార్, ఈ ముద్రా సంఘానికి అధ్యక్షుడు ఆయన. మీరు ఇక్కడ ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కానీ మాకు న్యాయం జరగలేదు. తమ ఒక్కసారి కంపల్సరీ తమరు విజిట్ చేయాలి సార్. ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీరు విజిట్ చేసి వీళ్ళందరినీ కూడా మొత్తం ఎవరెవరి పేరు మీద కమ్మ, కాపు, రెడ్డి ఇట్లా వేరే కులాల మీద ఎవరెవరి పేరు మీద ఉన్నాయి షాపులు అన్నీ కూడా మొత్తం లీజ్ క్యాన్సిల్ చేసి ముద్రాజు బిడ్డలకు న్యాయం చేస్తారని తమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్.